మోహన్ బాబు అరెస్టు విషయంపై రాచకొండ సిపి సుధీర్ బాబు కీలక ప్రకటన చేశారు. మోహన్ బాబు, మంచు మనోజ్ వివాదంలో ఇప్పటికే 3 ఎఫ్ఐఆర్లను నమోదు చేశాము. వీటిపై మేము దర్యాప్తు చేస్తున్నందు మోహన్ బాబు విషయంలో ఆలస్యం లేదు. ఆయన వద్ద మెడికల్ రిపోర్ట్ తీసుకోవాలి. మోహన్ బాబుకు నోటీస్ ఇచ్చాము. ఆయన 24వ తేదీ వరకు సమయం అడిగారు. కోర్టు కూడా మోహన్ బాబుకు 24వ తేదీ వరకు మినహాయింపు ఇచ్చింది. 24వ తేదీలోపు ఎగ్జామినేషన్ చేయవచ్చా లేదా అనే విషయం గురించి కోర్టును అడుగుతాం. రాచకొండ పరిధిలో మోహన్ బాబుకు ఎలాంటి గన్ లైసెన్సులు కూడా లేవు. మోహన్ బాబు వద్ద 2 గన్స్ ఉన్నాయి. డబుల్ బ్యారెల్ ఒకటి, స్పానిష్ మేడ్ రివాల్వర్ ఒకటి ఉంది. మోహన్ బాబుకు మరోసారి నోటీసులు జారీ చేస్తాం. 126 BNSS ద్వారా ఆయన సమయం అడగవచ్చు. మరోవైపు నోటీసులకు స్పందించకపోతే ఆయనను అరెస్ట్ చేస్తామని సుధీర్ బాబు తెలిపారు. మరోవైపు మోహన్ బాబు తన లైసెన్స్ గన్నును పోలీసులకు అప్పగించారు. సోమవారం హైదరాబాద్ నుంచి ఏపీలోని చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం రంగంపేటలోని తన యూనివర్సిటీకి ఆయన వెళ్లారు. అక్కడ చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో తన డబుల్ బ్యారెల్ లైసెన్స్డ్ గన్ను PRO ద్వారా డిపాజిట్ చేశారు. ఇటీవల కుటుంబ గొడవల నేపథ్యంలో గన్ సరెండర్ చేయాలని హైదరాబాద్ పోలీసులు ఆయన్ని ఆదేశించారు. దీంతో తాజాగా ఆయన గన్ పోలీసులకు అప్పగించారు. అంతకుముందు దాడిలో తీవ్రంగా గాయపడి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రంజిత్ ను మోహన్ బాబు పరామర్శించారు. రంజిత్ కు కుటుంబ సభ్యులకు ఆయన క్షమాపణలు చెప్పారు. దాడి రోజు తన వల్లే తప్పు జరిగిందని ఒప్పుకున్నారు. ఆ గాయం బాధ తనకు తెలుసంటూ రంజిత్ కుటుంబ సభ్యులను క్షమాపణ కోరారు. రంజిత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు మోహన్ బాబు. ఈ సమయంలోనే మంచు విష్ణు కూడా మోహన్ బాబుతో ఉన్నారు. మోహన్ బాబు అరెస్టు విషయంపై రాచకొండ సిపి సుధీర్ బాబు కీలక ప్రకటన చేశారు. మోహన్ బాబు, మంచు మనోజ్ వివాదంలో ఇప్పటికే 3 ఎఫ్ఐఆర్లను నమోదు చేశాము. వీటిపై మేము దర్యాప్తు చేస్తున్నందు మోహన్ బాబు విషయంలో ఆలస్యం లేదు. ఆయన వద్ద మెడికల్ రిపోర్ట్ తీసుకోవాలి. మోహన్ బాబుకు నోటీస్ ఇచ్చాము. ఆయన 24వ తేదీ వరకు సమయం అడిగారు. కోర్టు కూడా మోహన్ బాబుకు 24వ తేదీ వరకు మినహాయింపు ఇచ్చింది. 24వ తేదీలోపు ఎగ్జామినేషన్ చేయవచ్చా లేదా అనే విషయం గురించి కోర్టును అడుగుతాం. రాచకొండ పరిధిలో మోహన్ బాబుకు ఎలాంటి గన్ లైసెన్సులు కూడా లేవు. మోహన్ బాబు వద్ద 2 గన్స్ ఉన్నాయి. డబుల్ బ్యారెల్ ఒకటి, స్పానిష్ మేడ్ రివాల్వర్ ఒకటి ఉంది. మోహన్ బాబుకు మరోసారి నోటీసులు జారీ చేస్తాం. 126 BNSS ద్వారా ఆయన సమయం అడగవచ్చు. మరోవైపు నోటీసులకు స్పందించకపోతే ఆయనను అరెస్ట్ చేస్తామని సుధీర్ బాబు తెలిపారు. మరోవైపు మోహన్ బాబు తన లైసెన్స్ గన్నును పోలీసులకు అప్పగించారు. సోమవారం హైదరాబాద్ నుంచి ఏపీలోని చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం రంగంపేటలోని తన యూనివర్సిటీకి ఆయన వెళ్లారు. అక్కడ చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో తన డబుల్ బ్యారెల్ లైసెన్స్డ్ గన్ను PRO ద్వారా డిపాజిట్ చేశారు. ఇటీవల కుటుంబ గొడవల నేపథ్యంలో గన్ సరెండర్ చేయాలని హైదరాబాద్ పోలీసులు ఆయన్ని ఆదేశించారు. దీంతో తాజాగా ఆయన గన్ పోలీసులకు అప్పగించారు. అంతకుముందు దాడిలో తీవ్రంగా గాయపడి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రంజిత్ ను మోహన్ బాబు పరామర్శించారు. రంజిత్ కు కుటుంబ సభ్యులకు ఆయన క్షమాపణలు చెప్పారు. దాడి రోజు తన వల్లే తప్పు జరిగిందని ఒప్పుకున్నారు. ఆ గాయం బాధ తనకు తెలుసంటూ రంజిత్ కుటుంబ సభ్యులను క్షమాపణ కోరారు. రంజిత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు మోహన్ బాబు. ఈ సమయంలోనే మంచు విష్ణు కూడా మోహన్ బాబుతో ఉన్నారు. మోహన్ బాబు అరెస్టు విషయంపై రాచకొండ సిపి సుధీర్ బాబు కీలక ప్రకటన చేశారు. మోహన్ బాబు, మంచు మనోజ్ వివాదంలో ఇప్పటికే 3 ఎఫ్ఐఆర్లను నమోదు చేశాము. వీటిపై మేము దర్యాప్తు చేస్తున్నందు మోహన్ బాబు విషయంలో ఆలస్యం లేదు. ఆయన వద్ద మెడికల్ రిపోర్ట్ తీసుకోవాలి. మోహన్ బాబుకు నోటీస్ ఇచ్చాము. ఆయన 24వ తేదీ వరకు సమయం అడిగారు. కోర్టు కూడా మోహన్ బాబుకు 24వ తేదీ వరకు మినహాయింపు ఇచ్చింది. 24వ తేదీలోపు ఎగ్జామినేషన్ చేయవచ్చా లేదా అనే విషయం గురించి కోర్టును అడుగుతాం. రాచకొండ పరిధిలో మోహన్ బాబుకు ఎలాంటి గన్ లైసెన్సులు కూడా లేవు. మోహన్ బాబు వద్ద 2 గన్స్ ఉన్నాయి. డబుల్ బ్యారెల్ ఒకటి, స్పానిష్ మేడ్ రివాల్వర్ ఒకటి ఉంది. మోహన్ బాబుకు మరోసారి నోటీసులు జారీ చేస్తాం. 126 BNSS ద్వారా ఆయన సమయం అడగవచ్చు. మరోవైపు నోటీసులకు స్పందించకపోతే ఆయనను అరెస్ట్ చేస్తామని సుధీర్ బాబు తెలిపారు. మరోవైపు మోహన్ బాబు తన లైసెన్స్ గన్నును పోలీసులకు అప్పగించారు. సోమవారం హైదరాబాద్ నుంచి ఏపీలోని చిత్తూరు జిల్లా
చంద్రగిరి మండలం రంగంపేటలోని తన యూనివర్సిటీకి ఆయన వెళ్లారు. అక్కడ చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో తన డబుల్ బ్యారెల్ లైసెన్స్డ్ గన్ ను PRO ద్వారా డిపాజిట్ చేశారు. ఇటీవల కుటుంబ గొడవల నేపథ్యంలో గన్ సరెండర్ చేయాలని హైదరాబాద్ పోలీసులు ఆయన్ని ఆదేశించారు. దీంతో తాజాగా ఆయన గన్ పోలీసులకు అప్పగించారు. అంతకుముందు దాడిలో తీవ్రంగా గాయపడి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రంజిత్ ను మోహన్ బాబు పరామర్శించారు. రంజిత్ కు కుటుంబ సభ్యులకు ఆయన క్షమాపణలు చెప్పారు. దాడి రోజు తన వల్లే తప్పు జరిగిందని ఒప్పుకున్నారు. ఆ గాయం బాధ తనకు తెలుసంటూ రంజిత్ కుటుంబ సభ్యులను క్షమాపణ కోరారు. రంజిత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు మోహన్ బాబు. ఈ సమయంలోనే మంచు విష్ణు కూడా మోహన్ బాబుతో ఉన్నారు. మోహన్ బాబు అరెస్టు విషయంపై రాచకొండ సిపి సుధీర్ బాబు కీలక ప్రకటన చేశారు. మోహన్ బాబు మంచు మనోజ్ వివాదంలో ఇప్పటికే 3 ఎఫ్ఐఆర్లను నమోదు చేశాము. వీటిపై మేము దర్యాప్తు చేస్తున్నాం. మోహన్ బాబు విషయంలో ఆలస్యం లేదు. ఆయన వద్ద మెడికల్ రిపోర్ట్ తీసుకోవాలి. మోహన్ బాబుకు నోటీస్ ఇచ్చాము. ఆయన 24వ తేదీ వరకు సమయం అడిగారు. కోర్టు కూడా మోహన్ బాబుకు 24వ తేదీ వరకు మినహాయింపు ఇచ్చింది. 24వ తేదీలోపు ఎగ్జామినేషన్ చేయవచ్చా లేదా అనే విషయం గురించి కోర్టును అడుగుతాం. రాచకొండ పరిధిలో మోహన్ బాబుకు ఎలాంటి గన్ లైసెన్స్లు కూడా లేవు. మోహన్ బాబు వద్ద 2 గన్స్ ఉన్నాయి. డబుల్ బ్యారెల్ ఒకటి, స్పానిష్ మేడ్ రివాల్వర్ ఒకటి ఉంది. మోహన్ బాబుకు మరోసారి నోటీసులు జారీ చేస్తాం. 126 BNSS ద్వారా ఆయన సమయం అడగవచ్చు. మరోవైపు నోటీసులకు స్పందించకపోతే ఆయనను అరెస్ట్ చేస్తామని సుధీర్ బాబు తెలిపారు. మరోవైపు మోహన్ బాబు తన లైసెన్స్ గన్ను పోలీసులకు అప్పగించారు. సోమవారం హైదరాబాద్ నుంచి ఏపీలోని చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం రంగంపేటలోని తన యూనివర్సిటీకి ఆయన వెళ్లారు. అక్కడ చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో తన డబుల్ బ్యారెల్ లైసెన్స్డ్ గన్ ను PRO ద్వారా డిపాజిట్ చేశారు. ఇటీవల కుటుంబ గొడవల నేపథ్యంలో గన్ సరెండర్ చేయాలని హైదరాబాద్ పోలీసులు ఆయన్ని ఆదేశించారు. దీంతో తాజాగా ఆయన గన్ పోలీసులకు అప్పగించారు. అంతకుముందు దాడిలో తీవ్రంగా గాయపడి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రంజిత్ ను మోహన్ బాబు పరామర్శించారు. రంజిత్ కు కుటుంబ సభ్యులకు ఆయన క్షమాపణలు చెప్పారు. దాడి రోజు తన వల్లే తప్పు జరిగిందని ఒప్పుకున్నారు. ఆ గాయం బాధ తనకు తెలుసంటూ రంజిత్ కుటుంబ సభ్యులను క్షమాపణ కోరారు. రంజిత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు మోహన్ బాబు. ఈ సమయంలోనే మంచు విష్ణు కూడా మోహన్ బాబుతో ఉన్నారు. మోహన్ బాబు అరెస్టు విషయంపై రాచకొండ సిపి సుధీర్ బాబు కీలక ప్రకటన చేశారు. మోహన్ బాబు మంచు మనోజ్ వివాదంలో ఇప్పటికే 3 ఎఫ్ఐఆర్లను నమోదు చేశాము. వీటిపై మేము దర్యాప్తు చేస్తున్నాం. మోహన్ బాబు విషయంలో ఆలస్యం లేదు. ఆయన వద్ద మెడికల్ రిపోర్ట్ తీసుకోవాలి. మోహన్ బాబుకు నోటీస్ ఇచ్చాము. ఆయన 24వ తేదీ వరకు సమయం అడిగారు. కోర్టు కూడా మోహన్ బాబుకు 24వ తేదీ వరకు మినహాయింపు ఇచ్చింది. 24వ తేదీలోపు ఎగ్జామినేషన్ చేయవచ్చా లేదా అనే విషయం గురించి కోర్టును అడుగుతాం. రాచకొండ పరిధిలో మోహన్ బాబుకు ఎలాంటి గన్ లైసెన్స్లు కూడా లేవు. మోహన్ బాబు వద్ద 2 గన్స్ ఉన్నాయి. డబుల్ బ్యారెల్ ఒకటి, స్పానిష్ మేడ్ రివాల్వర్ ఒకటి ఉంది. మోహన్ బాబుకు మరోసారి నోటీసులు జారీ చేస్తాం. 126 BNSS ద్వారా ఆయన సమయం అడగవచ్చు. మరోవైపు నోటీసులకు స్పందించకపోతే ఆయనను అరెస్ట్ చేస్తామని సుధీర్ బాబు తెలిపారు. మరోవైపు మోహన్ బాబు తన లైసెన్స్ గన్ను పోలీసులకు అప్పగించారు. సోమవారం హైదరాబాద్ నుంచి ఏపీలోని చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం రంగంపేటలోని తన యూనివర్సిటీకి ఆయన వెళ్లారు. అక్కడ చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో తన డబుల్ బ్యారెల్ లైసెన్స్డ్ గన్ ను PRO ద్వారా డిపాజిట్ చేశారు. ఇటీవల కుటుంబ గొడవల నేపథ్యంలో గన్ సరెండర్ చేయాలని హైదరాబాద్ పోలీసులు ఆయన్ని ఆదేశించారు. దీంతో తాజాగా ఆయన గన్ పోలీసులకు అప్పగించారు. అంతకుముందు దాడిలో తీవ్రంగా గాయపడి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రంజిత్ ను మోహన్ బాబు పరామర్శించారు. రంజిత్ కు కుటుంబ సభ్యులకు ఆయన క్షమాపణలు చెప్పారు. దాడి రోజు తన వల్లే తప్పు జరిగిందని ఒప్పుకున్నారు. ఆ గాయం బాధ తనకు తెలుసంటూ రంజిత్ కుటుంబ సభ్యులను క్షమాపణ కోరారు. రంజిత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు మోహన్ బాబు. ఈ సమయంలోనే మంచు విష్ణు కూడా మోహన్ బాబుతో ఉన్నారు. మోహన్ బాబు అరెస్టు విషయంపై రాచకొండ సిపి సుధీర్ బాబు కీలక ప్రకటన చేశారు. మోహన్ బాబు మంచు మనోజ్ వివాదంలో ఇప్పటికే 3 ఎఫ్ఐఆర్లను నమోదు చేశాము. వీటిపై మేము దర్యాప్తు చేస్తున్నాం. మోహన్ బాబు విషయంలో ఆలస్యం లేదు.
ఆయన వద్ద మెడికల్ రిపోర్ట్ తీసుకోవాలి. మోహన్ బాబుకు నోటీస్ ఇచ్చాము. ఆయన 24వ తేదీ వరకు సమయం అడిగారు. కోర్టు కూడా మోహన్ బాబుకు 24వ తేదీ వరకు మినహాయింపు ఇచ్చింది. 24వ తేదీలోపు ఎగ్జామినేషన్ చేయవచ్చా లేదా అనే విషయం గురించి కోర్టును అడుగుతాం. రాచకొండ పరిధిలో మోహన్ బాబుకు ఎలాంటి గన్ లైసెన్సులు కూడా లేవు. మోహన్ బాబు వద్ద 2 గన్స్ ఉన్నాయి. డబుల్ బ్యారెల్ ఒకటి, స్పానిష్ మేడ్ రివాల్వర్ ఒకటి ఉంది. మోహన్ బాబుకు మరోసారి నోటీసులు జారీ చేస్తాం. 126 BNSS ద్వారా ఆయన సమయం అడగవచ్చు. మరోవైపు నోటీసులకు స్పందించకపోతే ఆయనను అరెస్ట్ చేస్తామని సుధీర్ బాబు తెలిపారు. మరోవైపు మోహన్ బాబు తన లైసెన్స్ గన్నును పోలీసులకు అప్పగించారు. సోమవారం హైదరాబాద్ నుంచి ఏపీలోని చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం రంగంపేటలోని తన యూనివర్సిటీకి ఆయన వెళ్లారు. అక్కడ చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో తన డబుల్ బ్యారెల్ లైసెన్స్డ్ గన్ను PRO ద్వారా డిపాజిట్ చేశారు. ఇటీవల కుటుంబ గొడవల నేపథ్యంలో గన్ సరెండర్ చేయాలని హైదరాబాద్ పోలీసులు ఆయన్ని ఆదేశించారు. దీంతో తాజాగా ఆయన గన్ పోలీసులకు అప్పగించారు. అంతకుముందు దాడిలో తీవ్రంగా గాయపడి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రంజిత్ ను మోహన్ బాబు పరామర్శించారు. రంజిత్ కు కుటుంబ సభ్యులకు ఆయన క్షమాపణలు చెప్పారు. దాడి రోజు తన వల్లే తప్పు జరిగిందని ఒప్పుకున్నారు. ఆ గాయం బాధ తనకు తెలుసంటూ రంజిత్ కుటుంబ సభ్యులను క్షమాపణ కోరారు. రంజిత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు మోహన్ బాబు. ఈ సమయంలోనే మంచు విష్ణు కూడా మోహన్ బాబుతో ఉన్నారు. మోహన్ బాబు అరెస్టు విషయంపై రాచకొండ సిపి సుధీర్ బాబు కీలక ప్రకటన చేశారు. మోహన్ బాబు మంచు మనోజ్ వివాదంలో ఇప్పటికే 3 ఎఫ్ఐఆర్లను నమోదు చేశాము. వీటిపై మేము దర్యాప్తు చేస్తున్నాం. మోహన్ బాబు విషయంలో ఆలస్యం లేదు. ఆయన వద్ద మెడికల్